సుకుమార్ గారి కూతురు సుకృతి నటించిన 'గాంధీ తాత చెట్టు' ఈ రోజే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇది ఎప్పుడో తీసిన సినిమా. అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బాగా తిప్పి చేసి ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది థియేటర్ మూవీ రివ్యూస్ ఫస్ట్ ఇచ్చేది మనమే. అండ్ వాటితో పాటు అన్ని ఓటీటీ రివ్యూస్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అడిగేస్తున్నా కొట్టేయండి. సినిమా స్టోరీ చాలా సింపుల్. గాంధీ ఒక ఇన్నోసెంట్ గర్ల్. యెస్, గాంధీ అంటే అమ్మాయే. తను ఒక చిన్న ఊర్లో బతుకుతుంది. అయితే ఆ ఊరి జనాలు పంటలకి మంచి లాభాలు లేక కష్టాల్లో ఉంటారు. అప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి అందరి పొలాలు కొంటారు. ఒక్కడి పొలం తప్ప. అదే మన గాంధీ వాళ్ళ తాతది. సో మన తాత పొలం అమ్ముతాడా అమ్మడా? అసలు ఏమవుతుంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఇస్ ఇట్స్ విలేజ్ అట్మాస్ఫియర్. చాలా న్యాచురల్ అండ్ రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారు. ఆ ఊర్లో ఉండే జనాలు అండ్ వాళ్ళ సీక్వెన్సెస్ ని బాగా రూటెడ్ గా రాసుకున్నారు. దీనికి తోడు మూవీలో డైలాగ్స్ బాగుంటాయి. తెలంగాణ యాక్సెంట్ ని బాగా క్యాప్చర్ చేస్తాయి. కొన్ని వర్డ్స్ నాన్ తెలంగాణ పీపుల్ కి అర్థం కూడా కావు, అంత రూటెడ్ గా ఉంటాయి. దీనికి సింక్ సౌండ్ మరింత హెల్ప్ చేసింది ఆ రియలిస్టిక్ ఫీలింగ్ తేడానికి. ఫైనల్ గా చెప్పాలంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మన తెలుగులో ఒక ప్రాపర్ రూటెడ్ ఫిల్మ్ థియేటర్స్కి వచ్చిందని చెప్పాలి. మూవీ మెయిన్ థీమ్ సోషల్ కామెంటరీ. చాలా ప్లేసెస్ లో సొసైటీని సెటైర్ చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఫీమేల్స్ అండ్ పీరియడ్స్ టాపిక్ ని చాలా బాగా సెటైర్ చేశారు. బాగా ఎంజాయ్ చేస్తాం ఆ సీక్వెన్సెస్ ని. మరి సినిమా అంతా సోషల్ కామెంటరీ వర్క్ అయిందా అంటే అది ముందు ముందు మాట్లాడుకుందాం. మూవీలో మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఏ ప్లేస్ లో ఓవర్ ద టాప్ అవ్వకుండా సెటిల్డ్ గా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. స్టార్ట్ లో తెలంగాణ కల్చర్ అన్నాగా మూవీలో కొన్ని ప్లేసెస్ లో జానపదాల గేయాల్ని బీజంలో వాడారు. దేవర బ్లిస్ టు లిసన్ అంతే. సినిమాటోగ్రఫీ ఇస్ ఆల్సో గుడ్. ఆ విలేజ్ అట్మాస్ఫియర్ ని బాగా పోర్ట్రే చేయాలంటే విజువల్స్ నేచురల్ గా ఉండాలి. లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి బాగా హెల్ప్ చేశాయి. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. ఈ మూవీ బిగ్గెస్ట్ నెగటివ్ ఇస్ వీక్ రైటింగ్. చాలా ప్లేసెస్ లో కన్వీనియంట్ గా అనిపిస్తుంది. దీనికి తోడు ఎమోషనల్ డెప్త్ ఉండదు. ఎక్కడ ఎమోషనల్ హైస్ అండ్ లోస్ ఫీల్ అవ్వము. మోస్ట్ క్యారెక్టర్స్ వన్ నోటే ఉంటాయి. మూవీలో కాన్ఫ్లిక్ట్ కూడా పెద్దగా సాలిడ్ గా అనిపించదు. దీనివల్ల ఎంగేజ్మెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మేకర్స్ మూవీ లైట్ హార్ట్ గా చేద్దామని కాన్షియస్ గా అనుకున్నా బెటర్ రైటింగ్ వుడ్ హావ్ బీన్ హెల్ప్డ్ దిస్. డైరెక్షన్ మోస్ట్ డిపార్ట్మెంట్స్ లో షైన్ అయినా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ లో తగ్గింది అనిపించింది. కొన్ని సీన్స్ ఉంటాయి, వాటికి బిల్డప్ అస్సలు బాగోదు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఇది బాగా అర్థమవుతుంది. మూవీలో సోషల్ కామెంటరీ సిచ్యువేషన్స్ నుండి వస్తే బాగా రిజిస్టర్ అవుతుంది. కానీ ఈ మూవీలో అది చాలా ప్రీచి అండ్ డైరెక్ట్ గా అనిపిస్తుంది. ఆఫ్టర్ ఎ సర్టెన్ టైమ్ అది రిపిటేటివ్ ఫీల్ కూడా ఇస్తుంది. ఫైనల్ మెసేజ్ కూడా అస్సలు ఎక్కదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన సుకృతి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని ప్లేసెస్లో బాగా షైన్ అయింది, చాలా ప్లేసెస్లో ల్యాక్ అయ్యారు. అప్కమింగ్ ఫిలిమ్స్లో ఇంప్రూవ్ అవుతారని కోరుకుంటున్నా. మూవీలో చాలా కొత్త ఫేసెస్ ఉంటాయి. ఆల్ ఆఫ్ దెమ్ హెడ్ అ డీసెంట్ జాబ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ని కొంచెం బెటర్గా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ బిలో యావరేజ్ ఫిలిం అండి. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉన్నా అవి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అండ్ సుకుమార్ గారి డాటర్ యాక్టింగ్ కూడా బిలో పార్ ఉండడంతో సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.